everyone and welcome back to my channel. Today I have something very special to share with you. Let's get started. మీరు జావా నేర్చుకోవాలని అనుకుంటున్నారా? జావాలో డిఎస్సి చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ చేయాలి, సింటాక్స్ ఏంటి, ఇవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని క్లారిటీగా అయితే చెప్పుకున్నాం. ఓకేనా? ఇవాళ ఇప్పుడు వచ్చేసి అరేస్ అండ్ ఫర్ లూప్ జావాలో ఏం చేస్తాయి, ఎందుకు, దాని సింటాక్స్ ఏంది, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని చెప్పుకుందాం. ఓకే, సింపుల్గా ఇక్కడ చూసుకోండి. సింపుల్గా అరే అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ వాల్యూస్ని అంటే చాలా ఎక్కువ ఉన్న వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడమే, అంటే ఒక బాక్స్లో స్టోర్ చేయడమే. ఏం లేదు అరే అంటే మల్టిపుల్ వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడమే, దాన్ని మనం అరే అంటాం. ఓకేనా? దానికి మనకి ఖచ్చితంగా అరేలో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? దానికంటూ పొజిషన్ ఉంటుంది, దాన్ని మనం ఇండెక్స్ అంటాం. ఓకేనా? పొజిషన్ నెంబర్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 0, ఎన్ ఫ్రమ్ n-1. ఓకేనా? ఈ n-1 కూడా క్లాపిక్ అయితే చెప్పుకుందాం, మనం కంగారు పడకండి, క్లాపిక్ అయితే చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అరేస్ అయితే అరే అయిపోయింది సింపుల్గా. ఫర్ లూప్ చూసుకుందాం. ఫర్ లూప్ వచ్చేసి అంటే సేమ్ వర్క్ని రిపీట్గా చేయడం, అంటే సేమ్ లాజిక్ని మళ్ళీ మళ్ళీ రన్ చేయడం కోసం మనం ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? ఇది మార్క్స్ లెంత్ అనమాట, అరే సైజ్. ఓకేనా? దీని గురించి అయితే క్లారిటీగా అయితే చెప్పుకుందాము. చూడండి, వీడియోని ఫుల్గా చూడండి. అరే నీ దగ్గర 5 నెంబర్స్ ఉన్నాయి, 1 4 8 7 0, సమ్ ర్యాండమ్ 5 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనకున్న నాలెడ్జ్ తోటి ఆ 5 నెంబర్స్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఒక అట్లా 5 నెంబర్స్ని డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ ఇంట్ నెంబర్ 1 1, ఇంట్ నెంబర్ 2 4, అట్లా 5 నెంబర్లు రాస్తాం. డిక్లేర్ చేసి 5 సార్లు ప్రింట్ రాస్తాం. ప్రింట్ 1, ప్రింట్ 2, 3 4 5. ఇది మనకు తెలిసిందే. సో ఫస్ట్ దీన్ని ఒకసారి రాసి చూపిస్తా. ఆన్లైన్ జావా కంపైలర్. సో మనం ఇక్కడ కోడ్ రాద్దాం. సో ఇప్పుడు మన దగ్గర 5 నెంబర్స్ ఉన్నాయి, ఆ 5 నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక్కొక్క నెంబర్ని డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ నెంబర్ 1, మనకు నచ్చిన నెంబర్స్ ఏవో మీకు నచ్చిన ర్యాండమ్ నెంబర్స్ తీసుకోండి. ఇంట్ num2 ఈక్వల్ టు 6, ఇంటూ num3 ఈక్వల్ టు 9, ఇంట్ num4 ఈక్వల్ టు 10. సరే, 5 నెంబర్స్. ఇంటూ num5 ఈక్వల్ టు 11. సో 5 నెంబర్స్ డిక్లేర్ చేసాం. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయడానికి ఏం చేస్తాం మనం? system.out.println num1 అట్లా 5 సార్లు రాస్తాం. కరెక్టే కదా? మనకు తెలిసింది ఇదే, ఇట్లానే 5 సార్లు రాస్తాం. దీన్నే కాపీ పేస్ట్ num1 num2 num3 num4 num5. సో ఇట్లా 5 సార్లు రాస్తాం. ఇప్పుడు నేను రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. మనకు తెలుసు 3 6 9 10 11 చూసారా? సో ఈ 5 ప్రింట్ అయ్యాయి. సో ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఒక 5 నెంబర్స్ ఇస్తే ఇట్లా చేసాం. సపోజ్ ఇక్కడ 5 బదులు 50 నెంబర్స్ ఉన్నాయి. ఏం చేస్తాం అప్పుడు? 50 టైమ్స్ ఇట్లా డిక్లేర్ చేసి 50 లైన్స్ ఆఫ్ కోడ్ రాసి దాని తర్వాత 50 లైన్స్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తాం కదా. ఇది ఇప్పటివరకు మనం కొన్న నాలెడ్జ్తో ఇదే మనం చేయగలుగుతాం. కాకపోతే మీకు ఒక చెప్తా చూడండి. సో అరేస్, ఇక్కడ అరేస్ అనే కాన్సెప్ట్ తీసుకొద్దాం. సో ఇక్కడ అరేస్ అంటే ఏంటంటే ఇక్కడ అన్నీ ఇంట్ కదా, ఇవన్నీ ఇంట్ కదా. సో ముందర మనం ఇక్కడ కూడా ఇంట్ రాసాం. మన అరేకి ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. సో నేను నెంబర్స్ అని ఇస్తున్నా, ఇక్కడ నెంబర్స్ అని ఒక అరే నేమ్ ఇచ్చా. దాని తర్వాత ఇక్కడ అది అరే అని చెప్పడానికి జావాకు అర్థం కావాలి కదా, అది అరే అనడానికి. సో 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఇట్లా ఇవ్వాలి, ఓపెన్ అండ్ క్లోజ్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఆ అరే లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఇక్కడ 1 4 8 7 0 ఇక్కడ బయట రాసాం కదా, అది కర్లీ బ్రాకెట్స్ లోపల రాయాలి. సో ఇదే అరే. సో ఇట్లా రాయడం వల్ల ఇప్పుడు చూసారా ఇక్కడ 5 లైన్స్ ఆఫ్ కోడ్ అయింది. అది సింగిల్ లైన్కి తీసుకొచ్చాం. అండ్ ఇన్ కేస్ ఇది 5 బదులు 50 అయితే 50 లైన్స్ రాయాల్సి వస్తుండే. బట్ అంత సింగిల్ లైన్లో ఇలా ఇంత నెంబర్స్ ఈక్వల్ టు 5 ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కామ పెట్టేసి ఒక నెంబర్ ఇంకో నెంబర్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని అరే అంటాం. ఇప్పుడు మనం దీనికి రాద్దాం. ఇప్పుడు దీన్ని అరే లాగా మారుద్దాం. ఎట్లా మారుద్దామో చూద్దాం. సో ఇవన్నీ ఇంట్ కాబట్టి ఇంట్ అరేకి ఏమైనా పేరు పెట్టచ్చు, మనం నమ్ అని పెడదాం. సో అది అరే అని జావాకి అర్థం కావడానికి స్క్వేర్ బ్రాకెట్స్ కొంచెం పెద్దగా చెప్తున్నా. సో అది అరే అని అర్థం కావడానికి స్క్వేర్ బ్రాకెట్స్. ఆ స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత ఈక్వల్ టు
ఇప్పుడు కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఈ అరేలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో అవన్నీ రాయాలి. 3, 6, 9, 9, 10, 11. సో సింపుల్. ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం సింగిల్ లైన్లో మార్చేసాం. సో ఇది అరేకున్న పవర్. ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్న కోడ్ని సింగిల్ లైన్లో ఇలా రాసేయచ్చు. సో ఇది అనమాట అరే. సింపుల్ కదా, ఇది అరే. సో ఇప్పుడు నేను ఇక్కడ నమ్ 1 ప్రింట్ చేస్తే ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఈ 3 ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సో దానికి నువ్వు ఇక్కడ వీటికి ఇండిసెస్ అని ఉంటాయి. సో పీడిఎఫ్లో సో యా, ఇక్కడున్న అరే 14870 కదా, 14870 ఇది మన అరే. సో దీంట్లో ఇండిసెస్ అని ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే 1 యొక్క ఇండెక్స్ 0, 4 యొక్క ఇండెక్స్ 1. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 అని. సో దీన్ని 0 ఇండెక్స్ అంటాం, దీన్ని 1 ఇండెక్స్ అంటాం, దీన్ని 2 ఇండెక్స్ అంటాం, దీన్ని 3 ఇండెక్స్ అంటాం, దీన్ని 4 ఇండెక్స్ అంటాం. సో ఇట్ గోస్ ఆన్. ఇంకో నెంబర్ ఉంటే దాన్ని 5 ఇండెక్స్ అంటాం. సో ఇన్ కేస్ నువ్వు 1 ప్రింట్ చేయాలనుకో, ఈ నెంబర్స్ ఆఫ్ 0 అంటే ఇది ప్రింట్ అవుతుంది, నెంబర్స్ ఆఫ్ 1 అంటే ఇది ప్రింట్ అవుతుంది, నెంబర్స్ ఆఫ్ 2 అంటే ఇది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నమ్ 1 ప్రింట్ చేయాలనుకో, దానికి ఏం చేయాలంటే నమ్ ఆఫ్ 0 అనాలి. ఎందుకంటే ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్. సో ఇప్పుడు చెప్పండి, నమ్ 2 ప్రింట్ చేయాలంటే ఏమనాలి? నమ్ ఆఫ్ 1 అనాలి. ఎందుకంటే ఇది నమ్, దాంట్లో 1 ఫస్ట్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. 0th ప్లేస్లో ఇది ఉంది, సెకండ్ ప్లేస్లో ఇది ఉంది, థర్డ్ ప్లేస్లో ఇది ఉంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఇండిసెస్ అనేది 0 దగ్గర స్టార్ట్ అవుతాయి. సో నమ్ ఆఫ్ 0 అంటే 3 వస్తుంది. సో ఇప్పుడు నమ్ ఆఫ్ 3 అంటే సో నమ్ 3 వచ్చేసి 2, బికాస్ 9 అనేది 2 దగ్గర ఉంది. ఇప్పుడు 4 వచ్చేసి నమ్ ఆఫ్ 3, నమ్ ఆఫ్ 4. సో ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం. సో ఇదే అరేస్ ఇండిసెస్ అయితే క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మనకు తెలిసినట్టు 3, 6, 9, 10, 11 ప్రింట్ అవుతాయి. సో చూసారుగా, ఆ పైన 5 లైన్స్ ఆఫ్ కోడ్ తీసేసాం. ఇది అరే. సో ఇది అరే. నెక్స్ట్ ఇప్పుడు ఇదంటే ఇంటీజర్స్ని స్టోర్ చేస్తాం. ఇన్ కేస్ ఇక్కడ స్ట్రింగ్స్ని స్టోర్ చేయాలనుకుంటే, లైక్ వర్డ్స్ని స్టోర్ చేయాలనుకుంటాం. మనకు ఆల్రెడీ తెలుసుగా, స్ట్రింగ్స్ అంటే డబుల్ కోట్స్ మధ్యలో రాసే వర్డ్స్, నా పేరు నీ పేరు, అవి స్ట్రింగ్స్. సపోజ్ ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ని ఎలా రాస్తామో చూద్దాం. సో స్ట్రింగ్ వర్డ్స్ ఈక్వల్ టు యాపిల్, కామా బ్యాట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమనాలంటే మనం system.out.println words of 0, system.out.println words of 1 ప్రింట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా, యాపిల్ వచ్చింది, బ్యాట్ వచ్చింది. సో అరేస్ అయితే ఇన్ కేస్ అది స్ట్రింగ్ అనుకో, ముందర స్ట్రింగ్ పెడతాం, అది ఇంటీజర్ అనుకో ఇంట్ పెడతాం. సో జావాలో ఏంటి అంటే ఇక్కడ ఇంట్ పెట్టామంటే లోపల అన్ని నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ ఇవ్వాలి. సో ఇన్ కేస్ ఇక్కడ స్ట్రింగ్ పెట్టామంటే లోపల అన్ని స్ట్రింగ్స్ ఇవ్వాలి. ఓకే, ఇట్స్ క్లియర్ కదా. సో ఇది బేసిక్గా అరేస్ అన్నమాట. వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్, చాలా బేసిక్ కాన్సెప్ట్. ఇప్పటి నుంచి మనం సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లంలో, ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాబ్లంలో అరేస్ వాడతాం. సో ఇది అన్నమాట అరేస్ అంటే, అరే కాదు. ఓకే, సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసారుగా, స్ట్రింగ్ అనుకో, స్ట్రింగ్ నేమ్స్ అని రాసేసి ఆ స్ట్రింగ్స్ ఇవ్వాలి ఇక్కడ లైన్గా. అండ్ నేమ్స్ ఆఫ్ 0 అంటే భూమ్ వస్తుంది, నేమ్స్ ఆఫ్ 1 అంటే అన్నీ వస్తుంది, నేమ్స్ ఆఫ్ 2 అంటే నిఖిల్ వస్తుంది, నేమ్స్ ఆఫ్ 3 అంటే రామ్ వస్తుంది. సో తర్వాత ఫర్ లూప్ అంటే ఏంటి? ఇక్కడ చూసామా మనం 4 ప్రింట్ స్టేట్మెంట్లు రాసాం, ఇక్కడ 5 ప్రింట్ స్టేట్మెంట్లు రాసాం. ఇట్లా సరే ఇప్పుడు అంటే 5 ఉన్నాయి, 5 రాసినావు ప్రింట్ స్టేట్మెంట్లు. ఇన్ కేస్ సపోజ్ అక్కడ 50 నెంబర్స్ ఉన్నాయి, అరేలా 50 ఉన్నాయి, 50 లైన్లు రాస్తావు, అక్కడ ఇంత ప్రింట్ స్టేట్మెంట్లు. సో అది చాలా కష్టం కదా. సో దాన్ని సాల్వ్ చేయడానికే ఫర్ లూప్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో మనం అది చూద్దాం. అన్ని 5 ఇక్కడ 4 లైన్స్ రాసే వాళ్ళు ఇట్లా ఫర్ లూప్ ఇట్లా సింగిల్ లైన్లో రాసేయచ్చు. సో ఇది క్లియర్గా అర్థం చేసుకుందాం అసలు ఫర్ లూప్ అంటే ఏంటో. దానికంటే ముందు ఒకసారి మీకు ఫర్ లూప్ రాసి చూపిస్తా అక్కడ. సో ఈ 5 లైన్స్ బదులు ఇక్కడ నువ్వు ఏమని రాసుకోవచ్చు అంటే, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడే. సో ప్రస్తుతానికి అయితే జస్ట్ చూడండి.
less than 5 I plus plus system dot out dot print ln num of ఈ 5 లైన్స్ తీసేస్తా. ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని, ఏమొస్తుందో చూద్దాం. సో చూసారా 3, 6, 9, 10, 11 వచ్చింది. సో అంత పెద్ద లైన్, సపోజ్ ఇది 50 ఉండని, అదే సైజ్ 1000 ఉండని, ఇది మాత్రం ఈ 3-4 లైన్స్లో అయిపోతుంది. సో దానికోసం ఈ ఫర్ లూప్ వాడతాం. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా అసలు ఈ ఫర్ లూప్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫర్ లూప్లో ఇక్కడ ఫర్ అని రాస్తాం ముందు, ఫర్ లూప్ అంటే. దాని తర్వాత ఈ బ్రాకెట్స్ లోపల, పారాంథసిస్ లోపల ఇక్కడ కొన్ని రాసాం. ఇవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఏంటో. సో లెట్స్ గో టు అవర్ వైట్ బోర్డ్. సో ఇక్కడ నేను ఫర్ లూప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫర్ రాసేటప్పుడు సపోజ్ ఇక్కడ ఫర్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 5, I ప్లస్ ప్లస్ అన్నాం. సో దీని లోపల ఏం రాస్తామో అది 5 టైమ్స్ జరుగుతుంది. దీని ప్రకారం అయితే అది ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఇక్కడ ఇది మొత్తం తీసేద్దాం. ఇక్కడ ఇది కూడా నమ్స్ ఆఫ్ 5 బదులు I పెడతా. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రింట్ఎల్ఎన్ I అంటే I ఫస్ట్ ఏమో 0 అయింది, ఇక్కడ 0 ప్రింట్ అయింది కదా. I ఫస్ట్ 0 అయింది, తర్వాత I 1 అయింది, తర్వాత I 2 అయింది, తర్వాత I 3 అయింది, తర్వాత I 4 అయింది. సో I అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయింది. ఫస్ట్ టైం 0, 1, 2, 3, 4 అట్లా ఎందుకు అయింది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని. సో మనం అదే రాసాం ఇక్కడ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అవుట్ డాట్ ఇది ప్రింట్ఎల్ఎన్. సో ఇక్కడ లోపల I రాసాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం అసలు ఇక్కడ ఏమవుతుంది అని. దానికోసం నీకు ఫస్ట్ ఇది రావాలి. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా బేసిక్ కూడా. సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ఐని మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీరు I చూసినట్టయితే అవి మీకు ఏం ప్రింట్ అయినాయి మళ్ళీ కొన్ని రాస్తున్నాం. ఫస్ట్ I 0 ప్రింట్ అయింది, తర్వాత 1, 2, 3, 4 ఇవి ప్రింట్ అయినాయి కదా. సో స్టార్టింగ్ ఇక్కడ అసలు 0 తోటి ఎందుకు స్టార్ట్ అయింది ప్రింట్ కావడం అంటే, ఇక్కడ నువ్వు స్టార్టింగ్ ఇంట్ I ఈక్వల్ టు 0 అని పెట్టినావు కాబట్టి 0 తోటి ప్రింట్ కావడం స్టార్ట్ అయింది I అనేది. ఇన్ కేస్ నువ్వు ఇక్కడ స్టార్టింగ్ I ఈక్వల్ టు 1 అని పెట్టినావు అనుకో, ఇక్కడ 1 తోటి స్టార్ట్ అవుతుంది. కావాలంటే చూపిస్తాను నీకు. సపోజ్ ఇక్కడ నేను స్టార్టింగ్ I 1 పెట్టా, I 1 పెట్టా. ఇప్పుడు 1 దగ్గర స్టార్ట్ అవుతుంది ప్రింట్ కావడం, ఎందుకంటే ఇది ఇనిషియలైజేషన్ పార్ట్. ఎక్కడ స్టార్ట్ చేయాలి ఫర్ లూప్ అని చెప్తే 1 దగ్గర స్టార్ట్ అయింది. సో ఇది ఇనిషియలైజేషన్ పార్ట్ అనమాట. మనం ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ అయ్యో చేయో, ఓకే అని మీకు నచ్చింది ఏదో ఒకటి ఇంట్ I అక్కడ ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఇంట్ I ఈక్వల్ టు 0 తోటి ఇనిషియలైజ్ చేసాం అంటే మన ఫర్ లూప్లో ఫస్ట్ టైం ఇది 0 అవుతుంది. సో 0 అయింది. దాని తర్వాత ఇది కండిషన్ పార్ట్ అనమాట, కండిషన్ పార్ట్. సో దీని లోపలికి వెళ్ళే ముందు చెక్ చేస్తుంది అసలు I లెస్ దెన్ 5 అని. ఇప్పుడు I ఎంత అయింది, స్టార్టింగ్ 0 అయింది. సో I లెస్ దెన్ 5 నిజమే కదా, ట్రూవే కదా, కాబట్టి దీని లోపలికి వచ్చేస్తుంది డైరెక్ట్. ఇది కోడ్ పార్ట్ అనమాట. సో ఈ ఫర్ లూప్ కర్రీ బ్రేసెస్ లోపల ఏమవుతుందో అది జరిగిపోతుంది. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ I అన్నా, సో 0 ప్రింట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇది ఇంక్రిమెంటేషన్ పార్ట్ ఆర్ యాక్షన్ పార్ట్ అనొచ్చు. సో ఇది ఫస్ట్ జరుగుతుంది 1, ఇది సెకండ్ జరుగుతుంది 2, ఇది థర్డ్ జరుగుతుంది 3, ఇది 4th జరుగుతుంది 4. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా ఇనిషియలైజేషన్ అవుతుంది, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. ఇన్ కేస్ ఇది నిజమా అసలు అంటే ట్రూవా, అసలు లోపల నేను జరగాల వద్దా అని చెక్ చేస్తుంది. అది ట్రూ అనుకో, I లెస్ దెన్ 5, 0 లెస్ దెన్ 5 నిజం కాబట్టి లోపలిది జరుగుతాయి. సో లోపల ఉన్న ప్రింట్ అయిపోయింది, 0 ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అసలు I ప్లస్ ప్లస్ అంటే ఏంటి. లెట్స్ చూద్దాం ఫస్ట్ అసలు I ప్లస్ ప్లస్ అంటే మీకు అర్థం కావాలి కదా. నేను ఫస్ట్ దాని కోడ్ రాసి చూపిస్తా. సో మనం ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఇంట్ I ఈక్వల్ టు 0 వేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ
ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 చేస్తున్నా. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అన్న. ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది మనకు తెలుసు, ఐ 0 ఉంది, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 చేసినాం కాబట్టి ఐ వాల్యూ 1 అవుతుంది. సో 1 అయింది కదా. దీన్ని జావాలో ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 బదులు ఐ ప్లస్ ప్లస్ అనుకోవచ్చు డైరెక్ట్. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఒకటి పెరుగుతుంది అన్నమాట. సో ఐ ప్లస్ ప్లస్ అని రాస్తాం కాబట్టి ఐ ఒకటి పెరుగుతుంది. సో పెరిగింది ఐ. సో ఐ పెరిగిన తర్వాత సో ఇంకొకటి చేసి ఐ మైనస్ మైనస్. ఐ మైనస్ మైనస్ అంటే ఏంటి, సబ్ట్రాక్ట్ అవుతుంది. -1 వచ్చింది. సో ఇవి రెండు. సో ఇవి చాలా వరకు చాలామంది ఐ ప్లస్ ఈక్వల్ టు 1 రాసే వాళ్ళు ఐ ప్లస్ ప్లస్ అని రాస్తారు. కాబట్టి మనం కూడా అదే యూజ్ చేద్దాం. లైక్ మీరు ఎక్కడైనా కోడ్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని ఉంటే దానికి అర్థం ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని. సో ఓకే కదా. ఇక్కడ కావాలంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని అర్థం ఐ ప్లస్ ప్లస్ అంటే. యా. సో మళ్ళీ మనం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వేరియస్ మెథడ్స్ సారీ. సో ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ ఉంది కదా. సో దానికి అర్థం ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని ఉంది అని అర్థం దానికి. సో ఇప్పుడు ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 ఇనిషియలైజ్ చేసినాం, ఐ లెస్ దెన్ వై అని చెక్ చేసినాం, అవును, లోపలిది రన్ చేసినాం, 3 అయింది. దాని తర్వాత 4కి వస్తాం, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అవుతుంది. దానికి అర్థం ఏంటి అంటే ఐ వాల్యూ అనేది ఐ ప్లస్ 1 అంటే ఐ ఇనిషియల్ 0 ఉంది కదా, ఇప్పుడు ఐ వాల్యూ 1 అయింది. సో దీని తర్వాత ఇది ఓన్లీ ఫర్ లూప్ స్టార్టింగ్లో ఇనిషియలైజేషన్ అవుతుంది, ఇంకెప్పుడు జరగదు ఇది. దాని తర్వాత డైరెక్ట్ సెకండ్ స్టెప్లో వెళ్ళి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు ఐ 1 ఉంది కదా, ఇప్పుడు ఐ లెస్ దెన్ 5 అని చూస్తాం. ఐ లెస్ దెన్ 5 1 లెస్ దెన్ 5 అవును, కాబట్టి మళ్ళీ కోడ్ జరుగుతుంది. ప్రింట్ ఐ అంటే 1 ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత ఐ మళ్ళీ ప్లస్ ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఐ 1 కాస్త 2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 2 లెస్ దెన్ 5 అని చెక్ చేస్తాం, అవునా, ఎస్, మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో 2 ప్రింట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఐ 3 అవుతుంది. ఐ లెస్ దెన్ 5 అవును, మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో 3 ప్రింట్ అయింది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఐ 4 అవుతుంది. ఇప్పుడు 4 లెస్ దెన్ 5 ఎస్, సో మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో 4 ప్రింట్ అయింది. ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అయితే ఐ ఏమవుతుంది, 5 అవుతుంది 4 నుంచి. సో 5 లెస్ దెన్ 5 కాదు. సో ఇక్కడ ఆగిపోతుంది అనమాట, మన ఫర్ లూప్ అయిపోతుంది, ఇక అయిపోయింది. సో సింపుల్ ఇవే. సో ఐ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ చేసి 5 దాకా వచ్చాం, ప్రతిసారి ఐ ప్లస్ ప్లస్ రాస్తాం. సో ఇప్పటికైతే మీరు అసలు ఇందులో ఏం చేంజెస్ చేయడం, ఇప్పుడు మీరు చేసే మ్యాక్సిమం వాటిలో ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని రాస్తారు, ఐ మైనస్ మైనస్ అని రాస్తారు. నెక్స్ట్ నేను ఐ మైనస్ మైనస్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మీరు ఇక్కడ ఐ ఈక్వల్ టు 0తో ఇనిషియలైజ్ చేస్తారు. ఐ లెస్ దెన్ ఈ ఫర్ లూప్ మీరు ఎన్నిసార్లు ముందరికి వెళ్ళాలనుకుంటుందో ఆ నెంబర్ రాస్తారు, ప్రతిసారి అదే అవుతుంది, సేమ్ రిపీట్. సో ఇది మన బేసిక్ ఫర్ లూప్ సింటాక్స్ అనమాట. ఇంకోసారి క్లియర్గా ఇక్కడ కింద రాద్దాం, సో మీకు కూడా మంచి ఐడియా ఉంటుంది. సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఇనిషియలైజేషన్ పార్ట్, ఐ లెస్ దెన్ నెంబర్ రాస్తావు ఎన్నిసార్లు అది జరగాలి అని. దాని తర్వాత ఇది ఇంక్రిమెంట్ ఆర్ యాక్షన్ పార్ట్, ప్రతిసారి ఏమవ్వాలి అని. సో ఐ ప్లస్ ప్లస్ ఒక్కొక్కసారి ఐ వాల్యూ 1 తోటి పెంచు అని అర్థం. ఇక్కడ నువ్వు నీకు కావాల్సింది రాసుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ రాయొచ్చు, నీకు నచ్చింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ విఘ్నేష్ అనుకోవచ్చు, మచ్చ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో ఈ ఫర్ లూప్ లోపల ఏం రాసినో అది అన్నిసార్లు జరుగుతూనే ఉంటుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ కొన్ని కోడ్ ఎగ్జాంపుల్స్ తోటి ఇంకా క్లియర్ చేసుకుందాం అసలు ఫర్ లూప్ అంటే ఏంటి అని. సో ఇక్కడ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ 5 ఐ ప్లస్ ప్లస్. సో ప్రతిసారి నేను విఘ్నేష్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ విఘ్నేష్. సో ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేసిన ప్రతిసారి ఇప్పుడు మనకు తెలిసినంత వరకు అది 5 టైమ్స్ విఘ్నేష్ అని ప్రింట్ చేయాలి. చూసారా, 5 టైమ్స్ విఘ్నేష్ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడ 5 బదులు నువ్వు 50 పెట్టి ఇవ్వడు, 50 టైమ్స్ ప్రింట్ అవుతుంది. చూసారా, 50 టైమ్స్ విఘ్నేష్ అని ప్రింట్ అవుతుంది. ఇక నేనేం రాసి ఇక నువ్వు 5 లాక్ పెట్టుకో, నీకు నచ్చింది పెట్టుకో, అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. సో ఫర్ లూప్ ఎంత బాగుంది కదా, నీ 50 లైన్స్ రాసే బదులు అక్కడ నేను ఒక లైన్లో రాసేసా. సో ఇక్కడ ఒకటే లైన్ కాదు, దీని లోపల చాలా లైన్లు కూడా రాసుకోవచ్చు, అవి అన్నిసార్లు జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ముచ్చమ్మని రాస్తా. సో ఈ 50 వదిలే 5 టైమ్స్ రాస్తా. సో క్లియర్గా అర్థమవుతుంది.
సో ఇప్పుడు దానికి అర్థం ఆనిముత్యం విఘ్నేష్ అని 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది చూసారా. ఆనిముత్యం విఘ్నేష్ అని 5 టైమ్స్ ప్రింట్ అని. ఇంకో లైన్ కూడా అర్థం కావాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ. సో ఇట్లా రాస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఐ అని రాస్తా కదా 0 1 2 3 4. సో చూసారా ఐ ఇక్కడ ప్రింట్ అయింది 0 అని. దాని తర్వాత ఆనిముత్యం విఘ్నేష్, తర్వాత ఇక్కడ 1 ప్రింట్ అయింది, దాంతో ఆనిముత్యం విఘ్నేష్. ఎంత బాగుంది ఆ ఫర్ లూప్. ఎంతో కష్టపడి ఎన్నో లైన్లు రాసే బదులు ఇక చిన్నగా జస్ట్ ఈ ఫర్ లూప్ యూజ్ చేసి 3-4 లైన్స్లో మొత్తం రాసేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మన పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగ అర్థం అయి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ 4 ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే నేమ్స్ ఆఫ్ ఐ అంటున్నాం కదా. ఐ ఫస్ట్ టైం 0 అవుతుంది, నెక్స్ట్ టైం 1 అవుతుంది, నెక్స్ట్ టైం 2 అవుతుంది, నెక్స్ట్ టైం 3 అవుతుంది. మనకు అర్థమైంది ఇంతసేపు మనం చేసిన కోడ్ తోటి. సో ఐ 0 అయినప్పుడు నేమ్స్ ఆఫ్ 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకు తెలుసు. నేమ్స్ ఆఫ్ 0 అంటే బూమ్ ప్రింట్ అవుతుంది. ఇది ఆల్రెడీ చేసినాం మనం. నేమ్స్ ఆఫ్ 0 అంటే బూమ్ ప్రింట్ అయింది. సో ఇక్కడ నేమ్స్ ఆఫ్ 0 వస్తుంది ఫస్ట్ టైం, సో బూమ్ ప్రింట్ అవుతుంది. తర్వాత నేమ్స్ ఆఫ్ 1 వస్తుంది, అప్పుడు అన్వి ప్రింట్ అవుతుంది. తర్వాత నేమ్స్ ఆఫ్ 2 వస్తుంది, అప్పుడు నిఖిల్ ప్రింట్ అవుతుంది. తర్వాత నేమ్స్ ఆఫ్ 3 వస్తుంది, అప్పుడు రామ్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఆగిపోతుంది. సో ఇది మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ మనమే రాసి చూద్దాం. సో స్ట్రింగ్ నేమ్స్ ఈక్వల్ టు విఘ్నేష్ అన్వి నిఖిల్ లాస్ట్ ఏంటి రామ్. సో ఇలా రాసాం. ఇప్పుడు ఫర్ లూప్లో మనం ఇది ఎన్నిసార్లు రన్ కావాలి? ఓన్లీ 0 1 2 3 దాకానే వెళ్ళాలి. దానికి అర్థం ఐ లెస్ దెన్ 4 దాకానే చెక్ చేయాలి. ఎందుకంటే 3 ఇక్కడ 0 విత్ ఇండిసెస్ తోటి మనం ప్రింట్ చేస్తాం కదా. ఇక్కడ 0 1 2 3 ఐ వాల్యూ 3 దాకానే రావాలి. అందుకే ఐ లెస్ దెన్ 4 అనే పెట్టాం. సో ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నేమ్స్ ఆఫ్ ఐ అందాం. రన్ కొట్టేద్దాం, ఏమవుతుందో చూద్దాం. చూసారా? సో సింగిల్ ఇంత కష్టపడి అన్నిసార్లు ప్రింట్ స్టేట్మెంట్ రాసబోలు మనకి ఈ వీడియో ముందు ఏం నాలెడ్జ్ ఉందో తెలుసా? దీన్ని 4 టైమ్స్ డిక్లేర్ చేసుకోవడం. స్ట్రింగ్ నేమ్ 1 ఈక్వల్ టు విఘ్నేష్, స్ట్రింగ్ నేమ్ 2 ఈక్వల్ టు అన్వి, అట్లా అన్నిసార్లు డిక్లేర్ చేసి దానికి 4 లైన్లు వేసేసి ఇక్కడ ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నేమ్ 1 నేమ్ 2 నేమ్ 3 అని అన్నీ రాసుకొని అది మనకి ఈ వీడియో ముందున్న నాలెడ్జ్. కానీ ఇప్పుడు మనం ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం? అరేస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దాంతో డిక్లరేషన్ చాలా సింపుల్ అయిపోయింది. దాని తర్వాత ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దాంతో ప్రింట్ చేయడం కానీ రిపీటెడ్గా రాయడం కానీ ఫుల్ సింపుల్గా అయిపోయింది. సో ఇవి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది కదా. సో మన పీడిఎఫ్లో దీన్ని మీరు ఏం చేస్తారు ఇప్పుడు నాకు చెప్పండి. మీరు ఈ వీడియో ఇక్కడ ఆపేసి ఫస్ట్ దీన్ని ప్రింట్ చేయడానికి ఎట్లా ప్రింట్ చేస్తారో డైరెక్ట్ కోడ్ రాసి కింద కామెంట్ చేయండి అసలు ఎట్లా ప్రింట్ చేస్తారని. యా వెల్కమ్ బ్యాక్. మీరు కామెంట్ చేసి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం దీనికి రాద్దాం అసలు దీన్ని ఫర్ లూప్ తోటి ఎట్లా రాస్తామని. సో ఫస్ట్ మనం ఒక 5 నెంబర్లను డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ నంబర్స్ ఈక్వల్ టు 4, 6, 9, 0 సర్లే ఇంకొకటి కూడా 3. సో ఏదో 5 నెంబర్స్ తీసుకున్నా. సో ఇక్కడ 0 దీని ఇండిసెస్ ఏమవుతుంది? దీన్ని 0 1 2 3 4 అవుతుంది. సో మనకు 4 ఇండిసెస్ దాకా కావాలి. అంటే 4 దాకా కావాలంటే లెస్ దెన్ 5 అనొచ్చు, లేకపోతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అనొచ్చు. ఎందుకంటే ఈక్వల్ టు 4 అంటే మీకు తెలుసు ఆ కండిషన్ ట్రూ అవుతుంది, 4 కూడా వస్తుంది. లేకపోతే లెస్ దెన్ 5 అనొచ్చు. లెస్ దెన్ 5 అన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నా ఒకటే. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఆఫ్ ఐ అందాం. లెట్స్ సీ ఏమొస్తుందో. సో 4 6 9 0 3. సో అన్ని నెంబర్స్ అక్కడ ప్రింట్ అయిపోయాయి. సో ఎంత సింపుల్గా ఉంది కదా. మనం ఇక్కడ చూస్తే ఎన్నెన్నో లైన్స్ ఆఫ్ కోడ్ రాసినాం. దీనికి ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినాం. సో స్టార్టింగ్ నువ్వు చూసుకుంటే ఇక్కడ ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ నుంచి ఒకటేసారి మనం దాన్ని ఇంత చిన్న కన్వర్ట్ చేసినాం. అది నీకు ఫైల్లో పెద్ద తేడా ఏం కనిపించట్లా. 10 లైన్స్ ఒక 3-4 లైన్స్ అయింది అనుకోవచ్చు. కానీ ఇన్ కేస్ సపోజ్ అది ఒక 1000 నెంబర్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు 2000 లైన్స్ కాస్త నీకు ఆడ 4 లైన్స్ అవుతుంది. సో ఎంత మంచిగా సాల్వ్ చేయొచ్చు. సో కోడింగ్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసి ఇప్పుడు ఎవరు చూసేద్దాం సింటాక్స్ ఏంది ఎలా వాడతాం. ఓకేనా? చూసుకున్నాం అంటే ఇంకా ఫైనల్ కన్క్లూజన్ ఏమని చెప్పుకుంటాం అంటే అరే అంటే
చూసుకోండి ఇక్కడ అరే అంటే సేమ్ డేటా టైప్ని ఓకేనా వన్ వేరియబుల్లో స్టోర్ చేయడమే మనం అరే అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద బాక్స్లో చాలా ఐటమ్స్ పెట్టి స్టోర్ చేయడం లాంటి కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఓకేనా, అర్థమవుతుందా? ఇది నెక్స్ట్ ఫర్ లూప్ అంటే ఏంటి అంటే ఫర్ లూప్ అంటే సేమ్ వర్డ్ని మళ్ళీ రిపీట్ చేయడం అన్నమాట. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే నన్ను ఎవరికి కావాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అదేవిధంగా కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.